భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ నాగమల్లారెడ్డి అన్నారు. భక్తులకు వేసవి తాకిడి భరించేలా చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సహకారంతో గత ఏడాది కంటే ఈ ఏడాది అభివృద్ధిపై దృష్టి సారిస్తామంటున్న పొలతల దేవాలయ చైర్మన్ నాగమల్లారెడ్డితో మా కడప ప్రతినిధి సురేందర్ ఫేస్ టు ఫేస్. పొలతల శైవక్షేత్రంలో ఈ రోజు ఉదయం నుంచి మహాశివరాత్రి సందర్భంగా శివాలయంలో పూజలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎంతమంది భక్తులు వస్తూ ఉన్నారని ఆలయ కమిటీ చైర్మన్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ రోజు పొలతల క్షేత్రంలో మొదటిసారిగా మీరు చైర్మన్ గా వచ్చారు. ఎలా ఉంది ఈ సంవత్సరం, ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం? ఫస్ట్ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నాకే మా ఫాదర్ కాంచి మేము చైర్మన్ గా పనిచేసాం, మా మదర్ అందరూ చేశారు. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ గుడి గురించి. అంటే మా అబ్బాల కాలం నుంచి కూడా మా ఇంటి దేవుడైనా ఈ 3 రోజులు మనకు 4 లక్షల నుంచి 5 లక్షల వరకు భక్తులు వచ్చారు. అదే ఈ ఇయర్ పార్కింగ్ కూడా 2 వీలర్ సపరేటు, 4 వీలర్ సపరేటు, 6 వీలర్ సపరేటు, మొత్తం 250 ఎకరాల పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశాము మేము. డ్రింకింగ్ వాటర్ కూడా మళ్ళీ కొత్తగా 6 బోర్లు వేసి ప్రతి చోట ట్యాంకులు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి నీటి అసౌకర్యం లేకుండా చేశాము. ప్లస్ రోడ్డు కూడా వాటర్ ట్యాంకర్తో దుమ్ము లేకుండా, ఇంతకుముందు పొలతలు అంటే దుమ్ము ధూళి పొలతలు అంటారు, ఇప్పుడు దుమ్ము లేకుండా పొలతల పరిసర ప్రాంతాల్లో అన్ని చోట్ల ట్యాంకర్తో వాటరింగ్ చేయడం జరిగింది. భక్తులకు కూడా క్యూ లైన్లో వేసవి ఎక్కువ ఉండడం వల్ల చల్లబందలు వేసి ప్లస్ వాటర్ ప్యాకెట్లు, మజ్జి ప్యాకెట్లు ఇస్తున్నాము. ఒక అక్కదేవతల గుడి దగ్గర కొన్నేళ్ళు స్నానము, కొన్నేళ్ళు సపరేట్గా, తాగునీరు కొన్నేళ్ళు సపరేట్, అన్ని కొన్నేళ్ళు 2-3 టైమ్స్ క్లీన్ చేసి క్లోనింగ్ కూడా చేశాము. సార్, ఇప్పుడు పొలతల ప్రాముఖ్యతకు చాలా మంది 5 రాష్ట్రాల నుంచి జనాలు వస్తున్నారు. ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ చాలా ఉందని చెప్పి భక్తుల నుంచి చాలా విమర్శలు వస్తున్నాయి. దీని మీద మీరు ఏమైనా ఫోకస్ పెట్టబోతున్నారు? ఎంపీ గారితో మాట్లాడడం జరిగింది. ఎంపీ గారు కూడా లెటర్ పెట్టారు. 2-3 నెట్వర్క్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. జియో, రిలయన్స్, ఇంకోటి కూడా ఎయిర్టెల్ కూడా ఎంపీ గారి కృషి వల్ల రావచ్చు ఖచ్చితంగా. ఎమ్మెల్యే గారు కూడా, ఎందుకంటే ఈ టెంపుల్ కు ఇంత డెవలప్ అయిందంటే మా ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ గారి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు. ఎందుకంటే ఆయన టీటీడీ ఫండ్స్ 4 కోట్లు, సిజిఎఫ్ నిధులు, అన్ని ఫండ్స్ వాళ్ళే. ఎందుకంటే రథం కూడా ఈ టెంపుల్కు ఇంతకుముందు రథం లేదు. మా ఎమ్మెల్యే గారు సత్యమని ఎమ్మెల్యే గారు కలిసి 4 లక్షలు పెట్టి తెప్పించారు. ప్రతి సంవత్సరం మా ఎమ్మెల్యే గారు సత్యమని అరుణమ్మ గారు ఈ టెంపుల్కు ఏదో విధంగా సంవత్సరం 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టి ఆమె అన్ని ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ సీసీ రోడ్లు కానీ మన ఎంపీ గారు సీసీ రోడ్ ఇచ్చారు. మన టెంపుల్ దగ్గర అక్కదేవతల దగ్గర లోతుగా ఉంటే పాపం ఆయన దృష్టి తీసుకెళ్తానే 5 లక్షల ఎంపీ ల్యాడ్స్ ఇచ్చారు. మాకు ఎంపీ ఎమ్మెల్యే గారి సహకారం వలన మా ఈ పొలతల క్షేత్రం బాగా డెవలప్ అయింది. మళ్ళీ మా ఎమ్మెల్యే గెలిచి ఈ గుడిని బాగా డెవలప్ చేయాలని మేము ఈ శివుని వేడుకుంటున్నాము. జగన్మోహన్ గారు సీఎం కావాలని ప్రత్యేక ప్రార్థన పూజలు చేశాము. ఇది ఓవరాల్ గా పరిస్థితి. పొలతల శైవ క్షేత్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి ఇద్దరు కూడా ఈ గుడికి ప్రత్యేక చొరవ తీసుకుని చాలా నిధులు కూడా కేటాయించారు. ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరూ చలువ పందిళ్లు కావచ్చు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వాళ్ళకి తగినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడంలో దేవాలయ కమిటీ పూర్తిగా నిమగ్నమైంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని రకాలైనటువంటి సదుపాయాలతో శివరాత్రి ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యతగా తీసుకుంటామని చెప్పి ఆలయ కమిటీ చైర్మన్ నాగమల్లారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, పొలతల క్షేత్రం నుంచి.